క్లైమాక్స్ కి చేరిన కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామా. బీఆర్ఎస్ నుండి కవిత అవుట్. ఇది మామూలు రాజకీయ వార్త కాదు, ఒక రాజకీయ కుటుంబం యొక్క పతన గాథ. 10 ఏళ్లు తెలంగాణను ఒక సామ్రాజ్యంలా ఏలిన కల్వకుంట్ల కోట బీటలు వారుతుంది. తండ్రి, కొడుకు, కూతురు సింహాసనం కోసం కత్తులు దూసుకుంటున్నారు. అధికారం కోసం, ఆస్తుల కోసం బజార్న పడ్డారు. వారి కుర్చీలాటలో తెలంగాణ ఉద్యమంతో పుట్టిన పార్టీ కుప్ప కూలిపోతుంది. ఈ ఆధిపత్య పోరులో అంతిమంగా గెలిచేదెవరు, ఓడిపోయేదెవరు? తండ్రి కేసీఆర్ పై సిబిఐ కేసు పడగానే మా నాన్న పరువు పోయాక పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని మాట్లాడిందంటే, తండ్రి బాగుంటే పార్టీ కావాలి, కేసు పడితే పార్టీని తగలబెట్టేస్తారా? పార్టీలోని అవినీతి అనకొండాలు అంటూ హరీష్ రావు, సంతోష్ రావులపై ఆరోపణలు చేసింది. ఇన్నాళ్ళు వాళ్లతో కలిసి అధికారాన్ని అనుభవించినప్పుడు గుర్తుకు రాని అవినీతి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? దీంతో అన్న కేటీఆర్, బావ హరీష్ రావు కలిసి కవితకి రాజకీయ సమాధి కట్టారు. ఆమె ఆరోపణలు చేసిన 24 గంటల్లోనే హరీష్ను 6 అడుగుల బుల్లెట్ అంటూ కీర్తిస్తూ ఆమెను పార్టీ నుంచి గెంటేశారు. సొంత చెల్లెలినే నమ్మకుండా బావకు జై కొట్టారంటే ఈ కుటుంబంలో ఎంత కుట్ర దాగి ఉందో అర్థం చేసుకోండి. ఈ కథ చూస్తుంటే మనకు వైఎస్ షర్మిల గుర్తుకొస్తుంది కదా. షర్మిల కూడా తండ్రి వారసత్వం కోసం అన్న జగన్తో గొడవ పడింది, పార్టీ పెట్టింది. బట్ చివరికి ఏమైంది? ఇప్పుడు అదే అన్నను ఓడించడానికి కాంగ్రెస్లో చేరింది. ఇప్పుడు కవిత కూడా షర్మిల 2.0 లాగా తయారైందేమో అనిపిస్తుంది. తండ్రి అన్నను దెబ్బతీయడానికి కొత్త పార్టీతో సిద్ధమవుతోంది. ఏపీలో అన్నను ముంచడానికి షర్మిల, తెలంగాణలో అన్నను తండ్రిని ముంచడానికి కవిత. ఏం తేడా ఉంది వీళ్ళిద్దరికి? ఇద్దరూ దొందుకు దొందే. ఈ కుటుంబ కుమ్ములాటలో రాబందుల్లా పీక్కు తినడానికి అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ ఓట్లు చీలిపోతే వాళ్లకు పండగే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కుటుంబం యొక్క పతనం కాదు, ఒక పార్టీ యొక్క రాజకీయ సంపద. తండ్రి, కొడుకు, కూతురు ఈ ముగ్గురి అధికార దాహానికి ఎన్నో ప్రాణ త్యాగాల ఫలితమైన బీఆర్ఎస్ బలైపోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి కవిత గారు ఒక్క విషయం ఆలోచించాలి. షర్మిల చేసిన పొరపాటే మీరు చేయవద్దు. ఆవేశంతో సొంత పార్టీని, కార్యకర్తలను వదిలి బయటికి వస్తే చివరికి నష్టపోయేది మీరే. మీ బలం మీ తండ్రి, మీ పార్టీ. ఆ పునాదిని వదిలేస్తే రాజకీయంగా నిలదొక్కుకోవడం చాలా కష్టం. మీ గొడవ పార్టీతో కాకపోతే పార్టీలో ఉన్న కొందరు వ్యక్తులతోనే అయితే పార్టీలోనే ఉండి పోరాడండి. మీ వాదనను వినిపించండి. అంతేకాని పార్టీని చీల్చడం వల్ల లాభపడేది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే తప్ప మీరు కాదు, మీ తండ్రి కేసీఆర్ అంతకన్నా కాదు. ఆలోచించండి కవిత గారు.